హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఆఫ్ యూ. ఈరోజు 2nd జనవరి, కానీ నేను 1st జనవరి రోజు వచ్చిన ఎడిటోరియలే చేస్తున్నాను. నిన్న వచ్చింది ఎడిటోరియల్. ఇది చాలా యూస్ఫుల్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగం ఉంది. ఇవాళ వచ్చిన 2 ఎడిటోరియల్స్ కూడా అంత మంచిగా అనిపించలేదు నాకు. నేను చేయలేదు కాబట్టి ఐఎమ్ డూయింగ్ దిస్ ఎడిటోరియల్. రైట్, సో ద టైటిల్ సేస్ ఎండింగ్ ద డెడ్ లాక్. సో ఈ ఎడిటోరియల్ ఫార్మర్స్ యాజిటేషన్స్కి సంబంధించింది. బిఫోర్ దట్ ఒక చిన్న విషయం తీసుకొని నెంబర్ నోట్ చేసుకోండి. అడ్మిషన్స్ ఇంతకుముందు ప్రశాంతి మేడం హ్యాండిల్ చేసేవారు. సో తన ప్లేస్లో దెర్ ఇస్ ఎ న్యూ లేడీ కాల్డ్ ప్రత్యూష. సో ప్రత్యూష మేడం వచ్చారు. సో తిన నెంబర్ నోట్ చేసుకోండి. 9985828232. ఇది నెంబర్. ఇన్స్టిట్యూట్లో ఏ కోర్సెస్లో జాయిన్ అవ్వాలన్నా మీరు ఇప్పుడు కాల్ చేయాల్సింది ఈ నెంబర్. ఇంతకు ముందు చేసిన నెంబర్ మర్చిపోండి, ఈ నెంబర్కి కాల్ చేయాలి. సో మ్యామ్ పేరు ప్రత్యూష. షీ టేక్స్ కేర్ ఆఫ్ ఆల్ అడ్మిషన్స్. రైట్, సో ద టైటిల్ సేస్ ఎండింగ్ ద డెడ్ లాక్. డెడ్ లాక్ అంటే అర్థం ఏంటంటే ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ ఫ్రమ్ విచ్ దెర్ ఇస్ నో సొల్యూషన్ కనిపించిన ఒక సిచ్యువేషన్ మనం డెడ్ లాక్ అంటాం. ఇప్పుడు ఫార్మర్స్ ఏమంటున్నారు, సెంటర్ తీసుకొచ్చిన 3 ఫార్ములాస్ని రద్దు చేసేయమని అంటున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ దానికి ససేమరా అంటుంది. సో వీళ్ళు అడిగిన దానికి వాళ్ళు చేయరు, వాళ్ళు చెప్పేదానికి వీళ్ళు యాక్సెప్ట్ చేయరు. దీన్ని డెడ్ లాక్ అంటాం. ఈ డెడ్ లాక్ ని ఎండ్ చేయడం, ముగించడం అనేది ఇక్కడ టైటిల్. రిఫార్మ్స్ హౌఎవర్ నెసెసరీ కెనాట్ బి డన్ వితౌట్ కన్సల్టేషన్స్ విత్ ఆల్ స్టేక్ హోల్డర్స్. రిఫార్మ్స్, సంస్కరణలు. ప్రభుత్వం ఏముంటుందంటే ఇవన్నీ అగ్రికల్చర్ ఇప్పటికే చాలా వెనకబడి ఉంది, దాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం మేము తీసుకొస్తున్న రిఫార్మ్స్ లో భాగంగా ఈ చట్టాలు తీసుకొచ్చామని ప్రభుత్వం అంటుంది. సో ఈ టైటిల్ ఏం చెప్తోంది, హౌఎవర్ నెసెసరీ, అవి ఎంత అవసరమైనప్పటికీ కూడా రిఫార్మ్స్ అనేవి దే కెనాట్ బి డన్ వితౌట్ కన్సల్టేషన్స్ విత్ ఆల్ స్టేక్ హోల్డర్స్. ఆ రిఫార్మ్స్ ఎవరెవరైతే ఇంపాక్ట్ చేస్తాయో, ఎవరెవరిని ప్రభావితం చేస్తాయో వాళ్ళందరూ స్టేక్ హోల్డర్స్. ఫార్మర్స్ సంబంధించిన ఫార్మర్స్, వాళ్ళ దగ్గర ప్రొడ్యూస్ కొనే వ్యాపారులు ఎవరైతే ఉంటారో వ్యాపారులు, మొత్తం అందరూ కూడా స్టేక్ హోల్డర్స్. సో స్టేక్ హోల్డర్స్ అందరితో కన్సల్టేషన్స్ లేకుండా చెయ్యకూడదు, అవి ఎంత అవసరమైనా సరే. ఇప్పుడు ఒకళ్ళ మంచి కోసం మనం ఒక పని చేస్తున్నాం అనుకోండి, అయినప్పటికీ మీ మంచి కోసం ఇది చేస్తున్నాము, మీకు యాక్సెప్టెన్స్ ఉందా లేదా అని డిస్కషన్ చెప్పి వాళ్ళ యాక్సెప్టెన్స్ తీసుకొని చేస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతాడు. యాక్సెప్టెన్స్ లేకుండా, కన్సల్టేషన్ లేకుండా, చర్చలు జరపకుండా చేసేస్తే మంచి కోసం జరిగినప్పటికి కూడా మనతో ఒక మాట మాత్రమైనా చెప్పకుండా చేశారు అనే భావం వెళ్ళిపోతుంది ప్రజల్లోకి. ఇప్పుడు ఫార్మర్ లాస్‌లో జరిగింది అదే. వైడర్ కన్సల్టేషన్స్ జరగలేదు. ఇన్‌ఫాక్ట్ పార్లమెంట్‌లో సరైన చర్చ కూడా జరగలేదు. సో చాలా ఫాస్ట్‌గా అప్రూవల్స్ అయిపోయాయి 2 లోక్‌సభ మరియు రాజ్యసభలో. అందుకనే ప్రభుత్వం ఈ విమర్శ ఎదుర్కొంటుంది. Farmers protesting against the 3 agriculture reform laws and on related issues have reached a partial agreement with the center on Wednesday, but the main points of contention remain unresolved. ఓకే, ఈ 3 అగ్రికల్చర్ రిఫార్మ్ లాస్ కోసం ప్రొటెస్ట్ అంటే నిరసన వ్యక్తపరుస్తున్న ఫార్మర్స్ మరియు గవర్నమెంట్ హ్యావ్ రీచ్డ్ ఏ పార్షియల్ అగ్రిమెంట్. ఓకే, ఫార్మర్స్ హ్యావ్ రీచ్డ్ ఏ పార్షియల్ అగ్రిమెంట్ విత్ ద సెంటర్. బుధవారం నాడు సెంటర్ తో పార్షియల్ అగ్రిమెంట్ కి వచ్చారు. అంటే పూర్తి స్థాయిలో కన్సెన్సస్ రాలేదు, ఏకాభిప్రాయం రాలేదు, కానీ పార్షియల్ గా ఒక విషయంలో అగ్రిమెంట్ అయితే జరిగింది గవర్నమెంట్ కి, ఫార్మర్స్ కి. బట్ కానీ ద మెయిన్ పాయింట్స్ ఆఫ్ కంటెన్షన్, ఏ విషయంలో అయితే మెయిన్ వివాదం ఉందో, మెయిన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో దే రిమైన్ అన్రిజాల్వ్డ్. అవి ఇంకా పరిష్కరింపబడలేదు, ఆ ప్రాబ్లమ్స్ ఇంకా సాల్వ్ చేయలేదు, అవి ఇంకా అలానే ఉన్నాయి. The government has agreed not to penalize farmers for stubble burning and to safeguard power subsidies. గవర్నమెంట్ ఏంటి ఒప్పుకుంది, స్టబుల్ బర్నింగ్. జనరల్గా పంజాబ్, హర్యానా ఈ ప్రాంతాల్లో వింటర్ అయ్యేసరికి ఏం చేస్తారంటే, మనకి వరి పంట అయిపోతుంది, ఖరీఫ్ అయిపోయాక రబీ సీజన్ వస్తుంది కదా. ఖరీఫ్ అంటే అర్థం ఏంటి, మాన్సూన్ సీజన్లో ప్రారంభం అయ్యేది అంటే వర్షాకాలం ఎలా వస్తుందనగా సో వేసే పంటని ఖరీఫ్ అంటారు. అది అయిపోయాక వింటర్‌లో వేసే పంటని రబీ అంటారు. ఈ ఖరీఫ్ అయిపోంగానే, వరి అయిపోంగానే మన వాళ్ళు పంజాబ్, హర్యానాలో రైతులు ఏం చేస్తారంటే గోధుమలేస్తారు రబీకి. సో ఆ వరి పంట అయిపోయిన తర్వాత ఉండిపోతాయి చూడండి చిన్న చిన్నవి, కోతలు అయిపోయిన తర్వాత మిగిలిపోయిన స్టబుల్ అంటాం దాన్నే. వాటిని మంట పెట్టి కాల్చేస్తారు. అది మళ్ళీ ఒక్కొక్కళ్ళతో తీయేస్తే మ్యాన్ పవర్ కాస్ట్ ఎక్కువైపోతుంది. వెంటనే రబీ వేయాలి మేము, రబీ పంటకి గోధుమలు వేయాలని చెప్పి వెంటనే మంట పెట్టి కాల్చేస్తారనమాట. దానివల్ల విపరీతమైన పొల్యూషన్ వస్తుంది. దీన్ని స్టబుల్ బర్నింగ్ అంటాం. ఈ పొల్యూషన్ అరికట్టడం కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేశాయంటే స్టబుల్ బర్నింగ్ చేసే వాళ్ళకి పెనాల్టీలు వేయడం, వాళ్ళకి శిక్షలు వేయడం ఇట్లాంటివి చేస్తున్నాయి.
సో, అలాగా మమ్మల్ని పెనలైజ్ చేయొద్దు అని చెప్పి వాళ్ళు చేసిన డిమాండ్‌కి ప్రభుత్వం ఒప్పుకుంది. రైట్. స్టబుల్ బర్నింగ్‌కి పెనాల్టీ వేయమని ఒప్పుకుంది. రెండోది పవర్ సబ్సిడీస్. ఇప్పుడు పవర్‌కి సబ్సిడీస్ ఇస్తున్నారు. అవి సేఫ్‌గార్డ్ చేస్తాము. అంటే ఉంచుతాము, ప్రొటెక్ట్ చేస్తాము. అవి తీసేయడం అనేది ఉండదు అని చెప్పి ఇంకొక మాటిచ్చింది. పవర్ సబ్సిడీ వల్ల ఉపయోగం ఏంటంటే ఎస్పెషల్లీ వరి, గోధుమలు ఎస్పెషల్లీ వరి పంటకి వాటర్ ఎక్కువగా అవసరం. గ్రౌండ్ వాటర్ తీయాలంటే పవర్ ఉండాలి. సో, పవర్ గవర్నమెంట్ ఫ్రీగా ఇవ్వడం గాని, సబ్సిడీ ఇవ్వడం గాని, సబ్సిడైజ్డ్ పవర్ తక్కువ ధరకే ఇవ్వడం వల్ల వాళ్ళు గ్రౌండ్ వాటర్ నుంచి ఆ పవర్‌ని తీసి పంట చేయగలుగుతారు. ఒకవేళ పవర్ సబ్సిడీస్ తీసేసారనుకోండి, పవర్ బిల్స్ బాగా పెరిగిపోతాయి. ఇంకా వాళ్ళకి రెమ్యూనరేటివ్‌గా ఉండదు వ్యవసాయం. అందుకని పవర్ సబ్సిడీస్‌ని కూడా సేఫ్‌గార్డ్ చేయమని అడిగారు. గవర్నమెంట్ కూడా దానికి ఒప్పుకుంది. Farmers have decided to continue the agitation until the three laws are repealed and their demand for a legal guarantee for MSPs for farm produce is met. ఫార్మర్స్ సరే ఇవి చిన్న చిన్న అగ్రీమెంట్స్, చిన్న చిన్న డిమాండ్స్ గాని గవర్నమెంట్ ఒప్పుకుంది. అందుకని గవర్నమెంట్ వీళ్ళు యాజిటేషన్ ఆపేస్తారా? నిరసన ఆపేస్తారా? లేదు. దే హావ్ డిసైడెడ్ టు కంటిన్యూ ద యాజిటేషన్. నిరసన కంటిన్యూ చేయాలని నిర్ణయించుకున్నారు. ఎప్పటి వరకు? అంటిల్ ద 3 లాస్ ఆర్ రిపీల్డ్. ఈ 3 చట్టాలు కూడా రిపీల్ అంటే రద్దు చేయడం. 3 లాస్ ఆర్ రిపీల్డ్ అంటే అర్థం ఏంటి? కంప్లీట్‌గా రద్దు చేయడం. కంప్లీట్‌గా రద్దయ్యేంత వరకు కూడా మేము కంటిన్యూ చేస్తాము. అండ్ దేర్ డిమాండ్ ఫర్ లీగల్ గ్యారంటీ ఫర్ ఎంఎస్‌పీస్ ఫర్ ఫార్మ్ ప్రొడ్యూస్ ఈస్ మెట్. ఇంకొకటేంటంటే ఎంఎస్‌పీస్‌కి లీగల్ గ్యారంటీ ఈ రోజు వరకు లేదు. మాకు లీగల్ గ్యారంటీ ఇవ్వండి. దానిపైన చట్టం చేయండి. అది చేసేంత వరకు కూడా మేము కంటిన్యూ చేస్తామని చెప్పి రైతులు అంటున్నారు. ఎంఎస్‌పీ అంటే మినిమమ్ సపోర్ట్ ప్రైస్. మినిమమ్ సపోర్ట్ ప్రైస్ కాన్సెప్ట్ ఎప్పుడొచ్చింది? మనకి 1970స్‌లో వచ్చింది. 1970స్‌లో ఎందుకు రావాల్సొచ్చింది మినిమమ్ సపోర్ట్ ప్రైస్? అప్పుడేంటంటే గవర్నమెంట్ పీడీఎస్ సిస్టమ్ తీసుకొచ్చింది. అంటే అప్పటికే పీడీఎస్ సిస్టమ్ ఉంది. రేషనింగ్ సిస్టమ్. ప్రజలకి తక్కువ ధరకే సబ్సిడైజ్డ్ ధరలకే మనకివ్వడం అనేది మనం చూస్తుంటే రేషన్ ద్వారా మనకి సబ్సిడైజ్డ్ ధరలకే వస్తూ ఉంటుంది. ఆహ్, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చారు. ఇవన్నీ వచ్చాయి ఆ టైంలో. అయితే వచ్చినప్పుడు ఏమవుతుందంటే రైతుల దగ్గర ప్రొక్యూర్ చేసి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా ప్రజలందరికి కూడా ఈ గోధుమలు మరియు ఆహ్, కొన్ని చోట్ల గోధుమలు, కొన్ని చోట్ల బియ్యం ఇవన్నీ కూడా సబ్సిడైజ్ ధరలకి ప్రభుత్వం ఇస్తానని చెప్పి మాటిచ్చింది. ఎందుకంటే ఆహార భద్రత కోసం. ఎవరికి కూడా ఆకలి చావులు ఉండకూడదనే ఉద్దేశంతో ఇవి స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఇవన్నీ చేయాలంటే ప్రభుత్వం ప్రొక్యూర్ చేసుకోవాలి కదా! ప్రభుత్వం దగ్గరికి గోధుమలు మరియు వరి వస్తేనే కదా వాళ్ళు ఇవ్వగలుగుతారు. మరి ప్రొక్యూర్ చేయాలంటే ఎవరి దగ్గర చేస్తారు? ఇంతమంది ప్రజలకి ఇవ్వాలంటే డైరెక్ట్‌గా రైతుల నుండి ప్రొక్యూర్ చేస్తేనే కుదురుతుంది. రైతుల నుంచి ప్రొక్యూర్ చేయాలంటే రైతులు వాటిని పండించాలి కదా! రైతులు ఆ పంటలు పండిస్తేనే కదా ఉపయోగం ఉంటుంది. వేరే పంటలు పండిస్తే ఉపయోగం ఉండదు. ఆ పంటలు పండితేనే ఉపయోగం ఉంటుంది. సో, కాబట్టి రైతులని ఆ పంటలు పండేలా ఎంకరేజ్ చేయడం కోసం గవర్నమెంట్ ఏం చేసిందంటే పండించేలా ఎంకరేజ్ చేయడం కోసం గవర్నమెంట్ ఏం చేసింది? మినిమమ్ సపోర్ట్ ప్రైస్ కాన్సెప్ట్ తీసుకొచ్చింది. రైతు ఎప్పుడు పండిస్తాడు? తను పండించిన పంటకి రెమ్యూనరేటివ్ ప్రైస్ ఉంటే, ఓకే. నేను పండిస్తాను పంట. దానికి కొనేవాళ్ళు ఎవరన్నా ఉంటే, నాకు వర్కౌట్ అయ్యే ధర నేను పెట్టిన ఖర్చుకి తగ్గట్టుగా లాభం వచ్చేలాగా ఉంటే నేనది పండిస్తానని రైతు అనుకుంటారు. అందుకని గవర్నమెంట్ ఏం చేసింది? పంట సోయింగ్ సీజన్ కంటే ముందే, నాట్లు వేయడానికి ముందే గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుందన్నమాట. ఇది ఇంత ప్రైస్ మేమిచ్చి మేమే కొనుక్కుంటాం మీ దగ్గర. మీరు భయపడక్కర్లేదు. మీరు పంటలు పండించండి అని. అలా గవర్నమెంట్ అష్యూరెన్స్ ఇచ్చేసరికి రైతులు విపరీతంగా వరి మరియు గోధుమలు సాగు చేయడం అనేది మొదలుపెట్టారు. అందువల్ల గోధుమలు, వరి సాగు అనేది దేశవ్యాప్తంగా విపరీతంగా పెరిగిపోయింది. రెండోది గ్రీన్ రెవల్యూషన్ కూడా మీకు తెలిసిందే. గ్రీన్ రెవల్యూషన్ కూడా ఈ రెండిటికే ఎక్కువగా వచ్చింది. సో, ఈ రెండిట్లోనే హైబ్రిడ్ వంగడాలొచ్చాయి. దానివల్ల ఎస్పెషల్లీ పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లోనే గ్రీన్ రెవల్యూషన్ మొదలైంది కూడా. ఇలా రకరకాల కారణాల వల్ల వరి, గోధుమలు మన దేశంలో ఎక్కువగా పండించడం అనేది 1960స్, 70స్ ప్రాంతంలో బాగా పెరిగింది. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఈ గవర్నమెంట్ అనౌన్స్ చేసిన ఎంఎస్‌పీస్ ఏవైతే ఉన్నాయో, మినిమమ్ సపోర్ట్ ప్రైస్ ఏదైతే ఉందో, అది లీగల్ గ్యారంటీ లేదు. అందుకే దానికి చట్టం ఏమీ చేయలేదు. గవర్నమెంట్ డైరెక్ట్‌గా మేము చేస్తామని చెప్పింది చేస్తోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు చేస్తూనే ఉంది. గోధుమలు, వరి కాకుండా ఇంకొన్ని వాటికి కూడా ఇస్తుంది. అయితే ఎక్కువగా వీటికి. సో, చట్టం లేదు. అందుకని వీళ్ళేమంటున్నారు, ఎప్పుడన్నా గవర్నమెంట్ దానికి చట్టబద్ధత లేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు గవర్నమెంట్ తీసేయొచ్చు. సో, దానికొక చట్టం చేసి ఎంఎస్‌పీ ఉంటుంది అని పార్లమెంట్‌లో ఒక చట్టం చేయండి అని చెప్పి ఫార్మర్స్ అడుగుతున్నారు. అర్థమైందా? ఫర్ ఎ లీగల్ గ్యారంటీ ఫర్ ఎంఎస్‌పీ అంటే మీనింగ్ అది. చట్టం చేయాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఎంఎస్‌పీస్ నెక్స్ట్ సంవత్సరం నుంచి మేము ఉంచమని తీసేసిందనుకోండి, దానిపైన కోర్ట్‌కెళ్ళడానికి కూడా లేదు. ఎందుకంటే దానికి చట్టం ఏమీ లేదు. ఎంఎస్‌పీస్ ఇవ్వాలి అని చట్టం ఏమీ లేదు. అదొక కన్వెన్షన్ లాగా మొదలుపెట్టారు. కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు అది రిమూవ్ చేసినా అడగడానికి లేదు. కోర్ట్‌కెళ్ళడానికి కూడా లేదు. ఒకవేళ చట్టం ఉందనుకోండి, అప్పుడు ఈ చట్టానికి ఉల్లంఘన జరిగిందని చెప్పి మనం సుప్రీం కోర్ట్‌కి వెళ్ళొచ్చు. అందుకనే రైతులు దానికి లీగల్ గ్యారంటీ ఇవ్వండి అని అడుగుతున్నారు. దేనికి? ఫార్మ్ ప్రొడ్యూస్. ప్రొడ్యూస్ అంటే పంట. ప్రొడ్యూస్ అంటే ఇక్కడ వర్బ్ కాదు. నౌన్ ఫార్మ్. ప్రొడ్యూస్ నౌన్‌గాను వాడతారు.
వర్బ్ గానే వాడతారు. ప్రొడ్యూస్ అంటారు. ఫార్మ్ ప్రొడ్యూస్ అంటే పండిన పంట. ఆ పంటకి ఎంఎస్పీస్‌కి లీగల్ గ్యారంటీ కావాలన్న వాళ్ళ డిమాండ్ ఈజ్ మెట్. ఇది డిమాండ్ అనేది ఇక్కడ సబ్జెక్ట్. ఈజ్ అనేది దాని యొక్క వర్బ్. మీట్ అనేది వెర్బ్. ఈజ్ మెట్ అంటే ఏ టెన్స్‌లో ఉంది? బీ ఫార్మ్ ప్లస్ వి3 అంటే పాసివ్ వాయిస్. సింపుల్ ప్రెజెంట్ పాసివ్ వాయిస్. ఫార్మర్ లీడర్స్ విల్ మీట్ ద సెంట్రల్ మినిస్టర్స్ అగైన్ ఆన్ January 4th. January 4th మళ్ళీ ఇంకో మీటింగ్ అనుకుంది. Flexibility by farmers and a reconciliatory approach by the government led to the partial agreement, but the core concerns regarding the laws and MSP are not amenable to easy resolution. ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి. ఒకటి, ఫార్మర్స్ ఫ్లెక్సిబుల్గా ఉండడం, మరియు సెకండ్ థింగ్ ఏంటి, రికన్సిలియేటరీ అప్రోచ్ బై ది గవర్నమెంట్. రికన్సిలియేటరీ అంటే అర్థం ఏంటి చూడండి. కన్సిలియేషన్ అంటే ఒక రకంగా ఒక ఫ్రెండ్లీ రిలేషన్. కన్సిలియేటరీ అప్రోచ్. కన్సిలియేటరీ అంటే ఫ్రెండ్లీ అని అర్థం. కన్సిలియేటరీ రిలేషన్ అంటే ఫ్రెండ్లీ రిలేషన్ అని అర్థం. రికన్సిలియేటరీ అంటే అర్థం ఏంటంటే రిలేషన్ యాక్చువల్గా చెడిపోయింది. ఎవరికి? ఫార్మర్స్కి మరియు గవర్నమెంట్కి మధ్యలో. మళ్ళీ వాళ్ళు కలవడం. ఇంతకు ముందు ప్రభుత్వం రైతులు ఎలాగైతే ఉండేవాళ్ళో అదే రకంగా మళ్ళీ అవ్వడం కోసం చేసే ప్రయత్నం రికన్సిలియేటరీ అప్రోచ్. అంటే ట్రైయింగ్ టు ఎస్టాబ్లిష్ ఫ్రెండ్లీ రిలేషన్స్ అగైన్. రైతులతో మళ్ళీ మంచి రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయడం కోసం ప్రభుత్వం ఒక అప్రోచ్ తీసుకుంది. అంటే ఓకే, మేము మీతో మాట్లాడతాం. మీరు ఎలాగా మీ పని మీరు పోయండి, మేము పట్టించుకో, మేము చెయ్యమని కాకుండా మేము వస్తాము, మీతో మాట్లాడతాము, చూద్దాం ఏమవుతుందో. ఇలాంటి అప్రోచ్ వచ్చిందనుకోండి, రైతులు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ రకంగా రికన్సిలియేటరీ అంటే ట్రైయింగ్ టు ఎస్టాబ్లిష్ ఫ్రెండ్లీ రిలేషన్స్ అగైన్ అని అర్థం. ఈ అప్రోచ్ గవర్నమెంట్ తీసుకోవడం వల్ల ఏమైంది? ఆల్ దీస్ టూ థింగ్స్ లెడ్ టు ది పార్షియల్ అగ్రిమెంట్. పార్షియల్‌గా అగ్రిమెంట్ జరగడానికి అది కారణమైంది. బట్ ద కోర్ కన్సర్న్స్ అసలు విషయాలు కోర్ కన్సర్న్స్ ఉన్నాయి చూడండి. రిగార్డింగ్ ద లాస్ అండ్ ఎంఎస్‌పి. లాస్ అంటే ఈ అగ్రికల్చర్ లాస్ చట్టాలు, మరి ఎంఎస్‌పికి లీగల్ చట్టబద్ధత ఇవ్వాలని అడుగుతున్నారు చూడండి. చట్టబద్ధత ఇవ్వాలని అడుగుతున్నారు. ఈ 2 కూడా ఆ కన్సర్న్స్ అనేవి ఆర్ నాట్ ఎమీనబుల్ టు ఈజీ రిజల్యూషన్. అంటే వాటిని అంత ఈజీగా మనం రిజాల్వ్ చేయలేము. ఎమీనబుల్ అంటే అర్థం ఏంటంటే అంత ఈజీ కాదు వాటిని చేయడం అని. ఓకే. ఎమీనబుల్ అంటే పాజిటివ్ వస్తుంది. నాట్ ఎమీనబుల్ అన్నారు కదా! ఇఫ్ సంథింగ్ ఈజ్ ఎమీనబుల్ దట్ మీన్స్ ఇట్ కెన్ బి చేంజ్డ్. మనం మనం చెప్తే దే ఆర్ విల్లింగ్ టు యాక్సెప్ట్ ఆర్ ఇన్‌ఫ్లుయెన్స్‌డ్ అని అర్థం. అర్థమైందా? ఇఫ్ సమ్‌వన్ ఈజ్ ఎమీనబుల్, మనం చెప్తే వాళ్ళు వింటారు. దే ఆర్ విల్లింగ్ టు యాక్సెప్ట్. దే ఆర్ విల్లింగ్ టు బి ఇన్‌ఫ్లుయెన్స్‌డ్. దే విల్ బి ఇన్‌ఫ్లుయెన్స్‌డ్ అనే మీనింగ్ వస్తది. అలా కాకుండా 1 సెకండ్. రైట్. ఎమీనబుల్ అంటే అర్థం ఏంటి? విల్లింగ్ టు యాక్సెప్ట్ అని. అయితే ఈ 2 విషయాల్లో వాళ్ళు యాక్సెప్ట్ చేసేలాగా కనిపించదు. ఈజీగా రిజాల్వ్ అయ్యే విషయాలు కాదవి. ఎందుకంటే మెయిన్ కన్సర్న్స్ అన్ని అగ్రికల్చర్ లాస్ పైనే కదా ఉన్నాయి. సో అవి అంత ఈజీ కాదు. ఇట్స్ నాట్ ఎమీనబుల్ ఫర్ ఈజీ సొల్యూషన్ అని అర్థం. ఎమీనబుల్ టు ఈజీ సొల్యూషన్. ద గవర్నమెంట్ హాస్ కంటిన్యూడ్ టు ప్రాపగేట్. ప్రాపగేట్ అంటే ప్రచారం చేయడం. గవర్నమెంట్ దేన్ని ప్రాపగేట్ చేస్తోంది? ద లాస్. ఏంటి లాస్? ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్ యాక్ట్, ఫార్మర్స్ ఎంపవర్మెంట్ అండ్ ప్రొటెక్షన్ అగ్రిమెంట్ అండ్ ప్రైస్ అష్యూరెన్స్ అండ్ ఫార్మ్ సర్వీసెస్ యాక్ట్ అండ్ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్. ఈ రెండోదేమో కాంట్రాక్ట్ ఫార్మింగ్ది, మూడోది ఎసెన్షియల్ కమోడిటీస్ది. దానిపైన ఉన్న రెస్ట్రిక్షన్స్ రిమూవ్ చేసింది. మొదటిదేమో అగ్రికల్చర్ మండీస్ అవి తీసేసి మీరు ఎక్కడైనా అమ్ముకోవచ్చు అనే యాక్ట్. ఈ 3 చట్టాల గురించి నేను ఆల్రెడీ చాలా సార్లు చెప్పాను. ఇంకా మీరు తెలుసుకోవాలి అనుకుంటే, బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలనుకుంటే వీడియో లింక్ పెడతాను డిస్క్రిప్షన్‌లో. ఒకసారి ఆ లింక్ చూడండి. ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. ఆల్ అబౌట్ అగ్రికల్చర్ లాస్ అని చెప్పి నేను డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. రైట్. సో గవర్నమెంట్ ఏమని చెప్తుందంటే ఈ 3 చట్టాలు కూడా ఈ చట్టాలు కూడా ద లాస్ యాస్ మెజర్స్ దట్ విల్ ఎన్హాన్స్ అగ్రికల్చర్ ఇన్కమ్స్. ఈ చట్టాలన్నీ మేము ఎందుకు తీసుకొచ్చామంటే అగ్రికల్చర్ ఇన్కమ్స్, వ్యవసాయం మీద వాళ్ళకొచ్చే ఆదాయం ఏదైతే ఉందో ఆదాయం ఎన్హాన్స్ అవుతుంది. ఎన్హాన్స్ అంటే పెరుగుతుంది. పెరగడం కోసం తీసుకున్న చర్యలు, ఆదాయం పెంచడం కోసం తీసుకున్న చర్యల కింద గవర్నమెంట్ వీటిని ప్రాపగేట్ చేస్తుంది. నిజమే అది. గవర్నమెంట్ నిజంగా ఆ ఉద్దేశంతోనే చేసింది. కానీ వీళ్ళతో కన్సల్టేషన్ చేయకుండా చేయడం వల్ల దానిపై నెగెటివ్ ఇంపాక్ట్ వస్తుంది. మెజర్స్ అంటే చర్యలు, ఎన్హాన్స్ అంటే ఇంప్రూవ్, ఇన్కమ్స్ అంటే మీకు తెలుసు. ద సెంటర్ ఈస్ సో ష్యూర్ ఆఫ్ ద ప్రామిస్ ఆఫ్ దీస్ రిఫార్మ్స్ దట్ ఇట్ డిడ్ నాట్ ఈవెన్ అటెంప్ట్ టు బిల్డ్ ఎ పొలిటికల్ కన్సెన్సస్ అరౌండ్ దెమ్ బిఫోర్ హ్యాండ్. సెంటర్ ఎంత ష్యూర్ అంటే ఖచ్చితంగా ఈ రిఫార్మ్స్ అనేవి
రైతులకు ఉపయోగపడతాయని చెప్పి చాలా స్ట్రాంగ్‌గా నమ్మింది. ఎంత స్ట్రాంగ్‌గా నమ్మిందంటే, ఇట్ డిడ్ నాట్ ఈవెన్ అటెంప్ట్ టు బిల్డ్ ఎ పొలిటికల్ కన్సెన్సస్ అరౌండ్ దెమ్ బిఫోర్ హ్యాండ్. రాజకీయంగా ఒక ఏకాభిప్రాయం తీసుకొద్దాము, మిగిలిన పార్టీలు కూడా మనకి వాట్ యూ కాల్ సపోర్ట్ చేసేలాగా చేద్దాం అనే ప్రయత్నం కూడా చేయలేదు. డిడ్ నాట్ ఈవెన్ అటెంప్ట్ టు బిల్డ్ ఎ పొలిటికల్ కన్సెన్సస్ అరౌండ్ దెమ్ బిఫోర్ హ్యాండ్. ముందే ఒక పొలిటికల్ కన్సెన్సస్, రాజకీయ ఏకాభిప్రాయం, మిగిలిన పార్టీల అభిప్రాయం కూడా తీసుకుందాము, వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకుందాం అనే ప్రయత్నం చేయలేదు. కన్సెన్సస్ అంటే ఏకాభిప్రాయం. ఒక ఏకాభిప్రాయం బిల్డ్ చేసే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేయలేదు. అంత స్ట్రాంగ్‌గా ఇవి హెల్ప్ అవుతాయని నమ్మింది. Subsidized power and lopsided incentive structures have built cropping patterns that are no longer sustainable. ఇందాక నుంచి మాట్లాడుతుంది అదే. చాలా ఇంపార్టెంట్ యాస్పెక్ట్ ఇది. సబ్సిడైజ్డ్ పవర్ మీకు ఇందాకే చెప్పాను. వరి పంట వాటర్ ఎక్కువగా, షుగర్ ఒకటి, వరి ఒకటి, ఇవన్నీ కూడా వాటర్ పైన బాగా డిపెండెంట్. సో, వర్షాలు ఎక్కువ పడలేదనుకోండి, గ్రౌండ్ వాటర్ మీద డిపెండ్ అవుతారు. గ్రౌండ్ వాటర్ వాడాలంటే ఏం చేయాలి? పవర్ ఉండాలి. పవర్ మామూలుగా రైతులు వాళ్ళంతట వాళ్ళు పవర్ బిల్స్ పే చేసుకోగలుగుతారు. అంతంత పే చేయలేరు. అంత పే చేయాల్సొస్తే రెమ్యూనరేటివ్ కాదు. అందుకని చెప్పి గవర్నమెంట్ ఏం చేసింది? పవర్ సబ్సిడీస్ ఇవ్వడం మొదలుపెట్టింది రైతులకి. సో, పవర్ సబ్సిడీస్ ఒకసారి మనం ఒకటి అలవాటు చేసిన తర్వాత అది హక్కుగా భావిస్తారు ఎవరైనా సరే. పవర్ సబ్సిడీస్ గవర్నమెంట్ ఇవ్వడం వల్ల ఇంకా ఎక్కువగా అంటే పవర్ పైన డిపెండ్ అయ్యి, గ్రౌండ్ వాటర్ పైన డిపెండ్ అయ్యి, వాటర్ టేబుల్ పైన డిపెండ్ అయ్యే పంటలు ఎక్కువగా పండించడం మొదలుపెట్టేసారు. ఆల్రెడీ చెప్పాను, గ్రీన్ రెవల్యూషన్ వల్ల ఒక కారణం. సబ్సిడైజ్డ్ పవర్ ఇవ్వడం వల్ల ఇంకో కారణం. ఎంఎస్‌పీ వల్ల ఇంకో కారణం. ఇలా రకరకాల కారణాల వల్ల ఎక్కువగా వరి పంట పండించడం అనేది మొదలైంది. వరి పంట ఎక్కువగా పండించడం వల్ల యాక్చువల్‌గా నష్టం జరుగుతుంది. ఎందుకంటే పంజాబ్, హర్యానాల్లో గ్రౌండ్ వాటర్ టేబుల్స్ అనేవి తరిగిపోతున్నాయి. ఇన్‌ఫాక్ట్ అసలు చాలా తగ్గిపోయింది. గ్రౌండ్ వాటర్ తగ్గిపోయింది. విపరీతంగా వ్యవసాయానికి వాటర్ వాడేయడం వల్ల. దాని బదులు వాటర్ తక్కువగా అవసరమయ్యే పంటలు పండించుంటే బావుండేది. కానీ పండించట్లేదు. ఇప్పుడు పంజాబ్‌తో పాటు జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, వేరే రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు వరి సాగు పెరిగింది, మధ్యప్రదేశ్. సో, పంజాబ్ ఎక్కువగా పండించకపోయినా సరే దేశానికి అవసరమైన వరి, బియ్యం, ధాన్యం సరిపోతాయి. ఎందుకంటే మిగిలిన రాష్ట్రాల్లో పంట పెరిగింది కాబట్టి. కానీ పంజాబ్ ఇంకా అదే పని చేస్తూ ఉంది. అండ్ లాప్సైడెడ్ ఇన్సెంటివ్ స్ట్రక్చర్స్ లాప్సైడెడ్ అన్నారు. లాప్సైడెడ్ అంటే యూనిఫార్మ్ కాదు. అంటే కొన్ని రకాల పంటలకు మాత్రమే ఉపయోగపడేలాగా ఇన్సెంటివ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్‌పీ. ఎంఎస్‌పీ అనేది ఒక ఇన్సెంటివే కదా! ఇన్సెంటివ్ అంటే అర్థం ఏంటి? సంథింగ్ దట్ ఎంకరేజెస్ యూ టు డూ సంథింగ్ ఈస్ కాల్డ్ ఇన్సెంటివ్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఈ ఎగ్జామ్‌లో బాగా రాస్తే మీకు మీ నాన్నగారు చెప్తారు చూడండి, "నువ్వు ఎగ్జామ్ బా రాస్తే నీకు సైకిల్ కొంటానురా" అంటాడు. ఇట్స్ ఎన్ ఇన్సెంటివ్ అంటారు నాన్నగారు. అదేంటి ఇన్సెంటివ్. అంటే మీకు ఎంకరేజ్ చేయడం కోసం. ఓకే. నాన్న సైకిల్ కొంటారు, నేను కష్టపడి చదువుతాను అని చెప్పి నీకొక ఇన్సెంటివైజ్ చేస్తుంది. నిన్ను ఎంకరేజ్ చేస్తుంది. సిమిలర్‌గా ప్రభుత్వం ఏముంటుంది? మీరు ఈ పంట పండిస్తే మేము ఎంఎస్‌పీ ఇస్తాము. మినిమమ్ సపోర్ట్ ప్రైస్ ఇస్తాము. ఆ పంటకి ఇంత మినిమమ్ ధర ఇస్తామని చెప్పి కొన్ని రకాల పంటలకు మాత్రమే ప్రభుత్వం అనౌన్స్ చేసింది. అలా చేయడం వల్ల ఏమైంది? అది లాప్సైడెడ్ ఇన్సెంటివ్ స్ట్రక్చర్ అయిపోయింది. వేటికైతే ఇన్సెంటివ్ ఎంఎస్‌పీ అనౌన్స్ చేశారో ఆ పంటలు ఎక్కువగా పండించడం మొదలుపెట్టారు. ఎక్కువగా దేనికి? వరి మరియు గోధుమలు. సో, అర్థమవుతుందా? సో, కొన్ని రకాలుగా పంటలకు ఎక్కువగా ఇన్సెంటివ్ ఇవ్వడం వల్ల మరియు సబ్సిడైజ్డ్ పవర్ వల్ల, గ్రీన్ రెవల్యూషన్ ఇంపాక్ట్ కొంత, ఇలా రకరకాల కారణాల వల్ల ఏమైంది? క్రాపింగ్ ప్యాటర్న్స్ దట్ ఆర్ నో లాంగర్ సస్టైనబుల్. సస్టైనబుల్ కాని క్రాపింగ్ ప్యాటర్న్స్ బిల్డ్ అయిపోయాయి. క్రాపింగ్ ప్యాటర్న్స్ అంటే పంటలు పండించడం. అంటే దేని తర్వాత ఏది అని. ఒక సంవత్సరంలో మనకి 3 పంటలు పండిస్తే ఫస్ట్ ఏది, తర్వాత ఏది, తర్వాత ఏది. లేదా 2 పంటలైతే ఫస్ట్ ఏది, తర్వాత ఏది. లేదా ఈ సంవత్సరం ఏంటి, నెక్స్ట్ ఇయర్ ఏది. దీన్ని ప్యాటర్న్ అంటాం. ఎలా పండిస్తున్నారు, ఏ ప్యాటర్న్‌లో పండిస్తున్నారు అనేది. ఇవన్నీ కూడా దే ఆర్ నో లాంగ్ సస్టైనబుల్ కాని ప్యాటర్న్స్ బిల్డ్ అయ్యాయి దీనివల్ల. దట్ ఆర్ నో లాంగర్ సస్టైనబుల్. ఎందుకు ఈ పదం వచ్చింది నో లాంగర్ సస్టైనబుల్ అని? ఎన్నాళ్ళు మీరు ఎన్ని సంవత్సరాలు కూడా వరి పంట పండించుకుంటూ వచ్చేసారు. కానీ గ్రౌండ్ వాటర్ అనేది తరిగిపోతా ఉంది. ఇంకా ఎన్నాళ్ళు చేయగలుగుతారు? అందుకని ఇలాంటి క్రాపింగ్ ప్యాటర్న్స్ అనేవి సస్టైనబుల్ కాదు అని చాలామంది సైంటిస్ట్‌లే చెప్తున్నారు. ఇన్‌ఫాక్ట్ వేరియేషన్ తీసుకురావాలి. ఒకే రకమైన పంట మళ్ళీ వేయడం అనేది కరెక్ట్ కాదు. దట్ టూ హైలీ వాటర్ ఇంటెన్సివ్ క్రాప్స్ అవి. అలా ఎక్కువ కాలం వేయడం అనేది మంచి చేయదు అని చెప్పేది ఒక పాయింట్. సస్టైనబుల్ అంటే అర్థం ఏంటి? సంథింగ్ దట్ కెన్ బి సస్టైన్డ్ ఈజ్ సస్టైనబుల్. అంటే కంటిన్యూ చేయగలిగింది. ఎస్పెషల్లీ ఈ సస్టైనబుల్ అనే పదం మీరు ఎక్కువగా వింటుంటారు. సస్టైనబుల్ అగ్రికల్చర్, సస్టైనబుల్ అనే పదం చాలా చోట్ల ఉపయోగిస్తూ ఉంటాం. అంటే ఈరోజు మనకి ఒక భూమి మీద సారం ఉంటుంది కదా! భూమి సారం. ఆ భూసారం అనేది మన తరానికి ఎలా ఉందో, మన రాబోయే తరాలకు కూడా సారం అలాగే ఉండాలి. సారం అంటే
ఆ సారాన్ని బట్టే కదా ఎంత పంట పండుతుందనేది తెలుస్తుంది. అది. విపరీతంగా మనం ఓవర్ ఎక్స్‌ప్లాయిటేషన్ చేసామనుకోండి, రాబోయే తరాలకి ఇంకేమి ఉండదు. సో, వాళ్ళు పంట పండించినా అసలు పంటే పండని పరిస్థితులొచ్చేస్తాయి. దట్స్ నాట్ సస్టైనబుల్. ఈరోజు మనం ఏ రకంగా అనుభవిస్తున్నామో ప్రకృతి యొక్క వనరుల్ని, మన ఫ్యూచర్ జనరేషన్ కూడా అదే రకంగా అనుభవించే పరిస్థితి ఉంటే దట్ ఈస్ సస్టైనబుల్. అందుకని ఇలాంటి ప్యాటర్న్స్ అనేవి ఇంక సస్టైనబుల్ కాదు. ఈ ప్యాటర్న్స్ అనేవి ఫ్యూచర్‌కి ఉపయోగపడవు. చాలా ఇబ్బందులు పెడతాయని అర్థం. లార్జ్ సెక్షన్స్ ఆఫ్ ఫార్మర్స్ మీన్‌వైల్ కంటిన్యూ టు లాంగ్విష్ ఇన్ డెట్ అండ్ ఫియర్. అండ్ ఫార్మర్స్‌లో చాలామంది ఇంకో వైపు ఇది. కంటిన్యూ టు లాంగ్విష్ సఫర్ అవుతున్నారు. దేంట్లో డెట్, ఫియర్ భయంలో మరియు అప్పుల్లో సఫర్ అవుతూ ఉన్నారు. ఫార్మర్ కన్సర్న్స్ ఆర్ నాట్ యూనిఫార్మ్ అక్రాస్ ఇండియా. అండ్ వాళ్ళ కన్సర్న్స్ కూడా ఇండియా మొత్తం ఒకేలాగా లేవు. ఒక్కొక్క చోట ఉన్న ఒక్కొక్క ఫార్మర్‌కి ఒక రాష్ట్రంలో ఉన్న ఫార్మర్‌కి ఒక సమస్య ఉంటే, ఇంకో రాష్ట్రంలో ఉన్న ఫార్మర్‌కి ఇంకో సమస్య ఉంటుంది. సో, వాళ్ళ కన్సర్న్స్ కూడా ఒకేలాగా లేవు అనేది ఇంకొక పాయింట్. రైట్? లాంగ్వేజ్ అంటే ఇంక ఎనర్జీ కోల్పోయి, బలం కోల్పోయి అనే మీనింగ్ వస్తుంది. ఇఫ్ ఇఫ్ సమ్‌వన్ లాంగ్విషెస్ దే లూజ్ దేర్ ఎనర్జీ అండ్ సఫర్. ఏమీ లేకుండా, బలం లేకుండా ఇబ్బంది పడుతూ అంటే ఆర్థికంగాను అన్ని రకాలుగాను చితికిపోయి సఫర్ అవుతున్నారు. ఒక అన్‌ప్లెజెంట్ సిట్యుయేషన్‌లో ఉంటున్నారు అని అర్థం. The ongoing agitation is being spearheaded by farmers from Punjab and Haryana, who have been big beneficiaries of government procurement. ప్రస్తుతం జరుగుతున్న యాజిటేషన్ నిరసన ఏదైతే ఉందో, అది ఎవరు స్పియర్ హెడ్ అంటే ఎవరు లీడ్ చేస్తున్నారు? ఫార్మర్స్ ఫ్రమ్ పంజాబ్ అండ్ హర్యానా. హర్యానా మరియు పంజాబ్‌కి చెందిన ఫార్మర్స్ లీడ్ చేస్తున్నారు. హూ హావ్ బీన్ బిగ్ బెనిఫిషియరీస్ ఆఫ్ గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్. గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్ అంటే అర్థం ఏంటి? చెప్తూనే ఉన్నాను మీకు ఆల్రెడీ. ఎంఎస్‌పి ద్వారా ప్రభుత్వం మినిమమ్ సపోర్ట్ ప్రైస్ ఆఫర్ చేసి వీళ్ళ దగ్గర ప్రొక్యూర్ చేస్తుంది. వీళ్ళ దగ్గరనే కాదు మొత్తం ప్రపంచం కంట్రీ అంతా ప్రొక్యూర్ చేస్తుంది. కాకపోతే మెజారిటీ పంజాబ్‌లోనే జరిగిపోతుంది ప్రొక్యూర్మెంట్. ఎక్కువంతా అక్కడే తీసేసుకుంటారు. గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్ యొక్క మేజర్ బెనిఫిషియరీస్ సో వీళ్ళు. మీకు ఈ సైకిల్ చూడండి ఎలా జరుగుతుందో. ఈ సైకిల్ చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఈ రైతుల దగ్గర ప్రభుత్వం ప్రొక్యూర్ చేస్తుంది. దేని ద్వారా? ఎఫ్‌సిఐ ద్వారా. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఏపీఎంసీస్ అంటాం. అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమిటీస్. సో, రైతులు ఈ ఏపీఎంసీస్‌కి వెళ్లి వాళ్ళ పంటను అమ్మేస్తారు. ఏ ధరకు అమ్ముతారు? ఎంఎస్‌పి ధరకు అమ్ముతారు. మినిమమ్ సపోర్ట్ ప్రైస్. ఆ ధరకి ఎఫ్‌సిఐ కొంటుంది. ఎఫ్‌సిఐ కొన్న తర్వాత ఎఫ్‌సిఐ స్టేట్స్‌కి పంపించేస్తుంది. స్టేట్ గోడౌన్స్‌కి. రకరకాల స్టేట్ యొక్క గోడౌన్స్‌కి పంపించేస్తుంది. స్టేట్ గోడౌన్స్ నుంచి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా మళ్ళీ ఇండివిడ్యువల్స్‌కి రేషన్ రూపంలో అదే ధాన్యం అందుతాయి. దీన్ని సెంట్రల్ ఇష్యూ ప్రైస్ అంటారు. సెంట్రల్ ఇష్యూ ప్రైస్ అంటే రేషన్ బియ్యం ధర ఎంత ఉంటుందో చూసుకోండి. అది సెంట్రల్ ఇష్యూ ప్రైస్. ఎంఎస్‌పి అనేది గవర్నమెంట్ రైతులకు చెల్లించే ప్రైస్. జనరల్‌గా ఎంఎస్‌పి ఈస్ డెఫినైట్‌లీ మోర్ థాన్ సెంట్రల్ ఇష్యూ ప్రైస్. సెంట్రల్ ఇష్యూ ప్రైస్ తక్కువ ధరకి ఎందుకు ఇస్తారు? పేదవాడికి కూడా కడుపు నిండా భోజనం వెళ్ళాలని చెప్పి ప్రభుత్వం సబ్సిడైజ్డ్ ధరలకి ధాన్యం మరియు గోధుమలు ఇస్తుంది. ఇది సెంట్రల్ ఇష్యూ ప్రైస్. ఎంఎస్‌పి అనేది ఏంటి? రైతుకు రెమ్యూనరేటివ్ ప్రైస్ ఉండాలని చెప్పి ఎక్కువ ధర ఇచ్చి ప్రభుత్వం కొనుక్కుంటుంది. అంటే ప్రభుత్వం ఈ ఎంటైర్ సైకిల్‌లో ఏం చేస్తుంది? ఎక్కువ ధర ఇచ్చి రైతుల దగ్గర కొనుక్కుంటుంది. తక్కువ ధరకి ప్రజలకిస్తోంది. సామాన్య మానవుడికి ఇస్తోంది. దీనివల్ల ఏమవుతుందంటే ప్రభుత్వానికి నష్టం వస్తుంది. ఆ నష్టాన్ని మనం ఫార్మ్ సబ్సిడీస్ అంటాం. ఫార్మ్ సబ్సిడీస్. ఎవ్రీ ఇయర్ కూడా ఒక 1,00,00,000,00,000 పైగా ప్రభుత్వానికి దీనివల్ల ఖర్చవుతూ ఉంటుంది. 1,00,000 క్రోర్ పైగా ఖర్చవుతూ ఉంటుంది. దీంతో పాటు మనం పవర్ సబ్సిడీస్ మాట్లాడుకున్నాం. పవర్ బిల్స్ ఫ్రీగా ఇవ్వడం, విత్తనాలు ఫ్రీగా ఇవ్వడం ఇట్లాంటివన్నీ కూడా రైతుల కోసం, అగ్రికల్చర్ కోసం ప్రభుత్వం తీసుకునే చర్యలు. వాటన్నిటి వల్ల కూడా ప్రభుత్వానికి చాలా ఖర్చవుతుంది. అవన్నీ కూడా ఫార్మ్ సబ్సిడీస్ కిందకొచ్చేస్తాయి. కొన్ని డైరెక్ట్, కొన్ని ఇండైరెక్ట్. హూ హావ్ బీన్ బిగ్ బెనిఫిషియరీస్ ఆఫ్ గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్. అర్థమైందా? బెనిఫిషియరీస్ అంటే అర్థం ఏంటి? గవర్నమెంట్ ఎంఎస్‌పి ద్వారా వాళ్ళ దగ్గర నుంచి ప్రొక్యూర్ చేస్తుంది. దాని యొక్క బిగ్ బెనిఫిషియరీస్ పంజాబ్ మరియు హర్యానా రాష్ట్రానికి చెందిన వాళ్ళే. ది కరెంట్ అజిటేషన్, ఇట్స్ అపరెంట్ ఎనర్జీ అండ్ రిజాల్వ్ నాట్‌విత్‌స్టాండింగ్ ఈస్ జియోగ్రాఫికల్లీ అండ్ ప్రోగ్రామాటికల్లీ లిమిటెడ్. అర్థమైందా? ప్రస్తుతం జరుగుతున్న యాజిటేషన్ అనేది మెయిన్ చేస్తోంది ఎవరు? పంజాబ్, హర్యానాకి చెందిన రైతులు మాత్రమే. యాజిటేషన్ మరియు ఇట్స్ అపరెంట్ ఎనర్జీ దాని యొక్క ఎనర్జీ బయటికి కనిపిస్తున్న ఎనర్జీ అండ్ రిజాల్వ్ అంటే డిటర్మినేషన్. ఓకే. బయటికి కనిపిస్తున్న ఎనర్జీ అండ్ రిజాల్వ్ నాట్ విత్ స్టాండింగ్ అంటే డిస్పైట్ అని అర్థం. ఇన్ స్పైట్ ఆఫ్ అంటే ఎంత ఎనర్జిటిక్‌గా మనకు కనిపిస్తున్నప్పటికీ, వాళ్ళు ఎంత డిటర్మైన్డ్‌గా మనకు కనిపిస్తున్నప్పటికీ, కరెంట్ యాజిటేషన్ అనేది ఈజ్ జియోగ్రాఫికల్లీ అండ్ ప్రోగ్రామాటికల్లీ లిమిటెడ్. అది ఓన్లీ లిమిటెడ్ ఒక కొంత ఏరియాకి మాత్రమే చెందింది. చూడండి దేశవ్యాప్తంగా రైతుల నిరసన జరగట్లేదు మీరు అబ్జర్వ్ చేస్తే. ఓన్లీ పంజాబ్, హర్యానాకి చెందిన రైతులు మాత్రమే చేస్తున్నారు. ఆంధ్రాలో రైతులు రోడ్డెక్కలేదు. తెలంగాణలో రైతులు రోడ్డెక్కలేదు.
పంజాబ్, హర్యానాకి చెందిన రైతులు మాత్రమే రోడ్డెక్కారు. అంటే వాళ్ళకి ఎక్కువగా దీని ఇంపాక్ట్ ఉంటుందని వాళ్ళు భావిస్తున్నారు. కొత్త చట్టాలు రావడం వల్ల వాళ్ళకి ఇంపాక్ట్ ఉందని వాళ్ళు భావిస్తున్నారు. ఏంటి ఆ ఇంపాక్ట్ అనేది నేను చేసిన వీడియో ఒకసారి చూడండి. లింక్‌లో ఉంటుంది. డిస్క్రిప్షన్‌లో ఉంటుంది లింక్. క్లిక్ చేసి చూడండి. ఇట్ నౌ ఫేసెస్ ద రిస్క్ ఆఫ్ లూజింగ్ స్టీమ్ ఆర్ స్పిన్నింగ్ ఔట్ ఆఫ్ కంట్రోల్. ఇప్పుడు లూజింగ్ స్టీమ్ అంటే దాని యొక్క ఎనర్జీ కోల్పోయే పరిస్థితి. గ్యాస్ పోయిందంటారు. మనకి అంటారు మామూలుగా మాట్లాడుతున్నప్పుడు కూడా గ్యాస్ అయిపోయిందిరా ఇంకేం చేయలేడు వీడు అంటుంటాం. ఇక్కడి నుంచే వస్తాయి అన్నీ గూడా. లూజింగ్ స్టీమ్ అంటే అర్థం అదే. ఇంకా వాళ్ళు పాపం ఆల్‌మోస్ట్ నెల రోజుల నుంచి వాళ్ళు చేస్తున్నారు. నెల రోజులు పైగా చేస్తున్నారు. ఇంకా గవర్నమెంట్ బెండ్ అవ్వలేదు ఇప్పటి వరకు. ఇంకా చేస్తున్న కొద్దీ కొంతమందిలో ఎనర్జీ అయిపోతది. ఇంక మరి చేయలేమురా మనం ఎంత చేసినా గవర్నమెంట్ ఒప్పుకోదనే పరిస్థితులొచ్చేస్తాయి. అందుకే ఇట్ నౌ ఫేసెస్ ద రిస్క్ ఆఫ్ లూజింగ్ స్టీమ్. అలా ఒకళ్ళిద్దరు డిసప్పాయింట్ అయినా అది మెల్లగా అందరికి స్ప్రెడ్ అవుతుంది. అండ్ స్పిన్నింగ్ ఔట్ ఆఫ్ కంట్రోల్. కంట్రోల్ తప్పిపోయే పరిస్థితి కూడా వస్తుంది. ఇప్పుడేంటంటే ఒక గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్ మిగిలిన వాళ్ళందరిని కంట్రోల్ చేసి మనం అందరం ఇలా చేయాలి, అలా చేయాలి అని చెప్పి అంటారు. మెల్లమెల్లగా కొంతమంది ఇన్నాళ్ళు చేసాం ఏం జరగలేదు ఇంకెందుకు అని నిరాశ, నిస్పృహలొచ్చే అవకాశాలుంటాయి. సో, స్లోగా డిస్బాండ్ అయిపోయే అవకాశం కూడా ఉంది. At least some groups that are part of the agitation currently might favor more flexibility. ఇప్పుడు యాజిటేషన్‌లో పార్టిసిపేట్ చేస్తున్న ఫార్మర్ గ్రూప్స్‌లో కొన్ని గ్రూప్స్ ఇంత మొండిగా మనం ఫార్మర్ లాస్ అనేవి అగ్రికల్చర్ లాస్ అనేవి రిపీల్ చేయాలని కోరుకోవడం కంటే కొంచెం ఫ్లెక్సిబుల్‌గా ఉంటే బెటర్ ఏమో. మనం కూడా ఫ్లెక్సిబుల్‌గా ఉంటే గవర్నమెంట్ దిగొస్తుంది కదా! అని కొన్ని గ్రూప్స్ వాటిని ఫేవర్ చేసే అవకాశం ఉంది. అన్నీ రద్దు చేసేంత వరకు మేము చేస్తామని రైతులు అంటున్నారు. అది మేము అలా చెయ్యమని గవర్నమెంట్ అంటోంది. సో, కొంచెం ఫ్లెక్సిబుల్‌గా ఉంటే బెటర్ అని కొంతమందని కొంతమంది రైతులు కోరుకుంటున్నారు. మైట్ ఫేవర్ కోరుకునే అవకాశం ఉంది. సపోర్ట్ చేసే అవకాశం ఉంది. ద గవర్నమెంట్ ఈస్ రిలక్టెంట్ టు అగ్రీ టు ఎ లీగల్ గ్యారంటీ ఆఫ్ ఎంఎస్‌పీ. ఎంఎస్‌పీకి లీగల్ గ్యారంటీ ఇవ్వడానికి గవర్నమెంట్ ఇష్టపడట్లేదు. రిలక్టెంట్ అంటే నాట్ విల్లింగ్. ఇఫ్ యూ ఆర్ రిలక్టెంట్ టు డూ సంథింగ్ యూ ఆర్ నాట్ విల్లింగ్ టు డూ ఇట్. లీగల్ గ్యారంటీ ఆఫ్ ఎంఎస్‌పీ బికాస్ ద డిమాండ్ ఈస్ అన్‌రిలేటెడ్ టు ద లాస్. మీరు యాజిటేషన్ స్టార్ట్ చేసింది లాస్‌కి సంబంధించి. ఫార్మ్ లాస్‌కి సంబంధించి. దానికి సంబంధించి డిమాండ్ చేయాలి. ఎంఎస్‌పీకి దానికి సంబంధమే లేదు. ఎంఎస్‌పీ గురించి ఎందుకు అడుగుతున్నారు అని చెప్పి గవర్నమెంట్ దానికి లీగల్ గ్యారంటీ ఇవ్వడానికి ఇష్టపడట్లేదు. మేము ఎలాగో చేస్తున్నాం కదా! మళ్ళీ లీగల్ గ్యారంటీ ఎందుకని గవర్నమెంట్ అంటది. వీళ్ళేమంటారు? మరి మీరు చేస్తారని నమ్మకం ఉన్నప్పుడు లీగల్ గ్యారంటీ ఇస్తే ప్రాబ్లమ్ ఏముందని చెప్పి వీళ్ళంటారు. ది గవర్నమెంట్ ఈస్ ఆల్సో హోపింగ్ టు టైర్ ఔట్ ది యాజిటేటర్స్. టైర్ ఔట్ అంటే అర్థం ఏంటి? రాహుల్ ద్రవిడ్ చూడండి కష్టపడి పరిగెత్తుకుంటూ వచ్చి బాలేస్తాడు. టిక్ అని చెప్పి డిఫెన్స్ ఆడతాడు. అటాక్ చేయడు. వాళ్ళనేమి అనరు. డిఫెన్స్ ఆడుతూ ఉంటారు. సో, రైతుల పైన ప్రభుత్వం అటాక్ చేయకుండా, ఏమి చేయకుండా ఊరుకుంటది. సైలెంట్‌గా ఉంటది. ఇంకో నెల రోజులు చేస్తారా చేయని ఊరుకుందనుకోండి. వాళ్ళ పైన టియర్ గ్యాస్ స్ప్రే చేయరు. హింస ఉండదు. ఏముండదు. అప్పుడు రైతులకి ఎనర్జీ అయిపోతుంది. అది గవర్నమెంట్ స్ట్రాటజీ అయ్యుండొచ్చు. ఈస్ ఆల్సో హోపింగ్ టు టైర్ ఔట్ ది అజిటేటర్స్. వాళ్ళు అలిసిపోయి వెళ్ళిపోతారులే వాళ్ళే అనేదానికి ప్రభుత్వం కూడా కోరుకుంటది. ఎందుకంటే రైతుల పట్ల హింసాత్మకమైన సంఘటనలు జరిగాయనుకోండి, ఇంకా మొత్తం దేశం అంతా ఉద్యమం పెద్దదయిపోతుంది. అందుకని చెప్పి ఏం చేయకుండా ఊరుకుంటే వాళ్ళే అలిసిపోయి వెళ్ళిపోతారులే అనే హోప్ కూడా గవర్నమెంట్‌కుండింది. ఫైండింగ్ ఎ వే ఔట్ విల్ బి బెటర్ ఫర్ బోత్ సైడ్స్. అందుకే ఇద్దరికి 2 పార్టీస్‌కి కూడా గవర్నమెంట్‌కి మరియు రైతులకు కూడా ఇట్ ఈస్ బెటర్ టు ఫైండ్ ఎ వే ఔట్. మధ్య మార్గం రెండిటికి మధ్యలో ఒక మార్గాన్ని ఫైండ్ ఔట్ చేయడం అనేది ఇంపార్టెంట్. Though a completely satisfactory resolution of all issues raised by the farmers is not possible immediately, the government must reassure them that honest efforts will continue to address them even if the protests are formally ended for now. దీని అర్థం ఏంటి? Though a completely satisfactory resolution of all issues raised by the farmers is not possible immediately. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఏ ఇష్యూస్ అయితే మీరు లేవనెత్తారో రైజ్ అంటే అర్థం ఏంటి? లేవనెత్తడం. రైజ్‌కి చాలా మీనింగ్స్ ఉంటాయి. మనం ఒక పిల్లోడిని పెంచామనుకోండి, ఐ రైజ్డ్ ఎ కిడ్ పెంచాము అంటాం. సెన్సెక్స్ పెరిగింది అన్నారనుకోండి అది రైజ్. పెరగడం అనేది రైజ్. పెంచడం అనేది రైజ్. అలాగే ఒక అంశాన్ని లేవనెత్తారనుకోండి రైజ్ ద ఇష్యూ ఆఫ్ అంటాం. ఒక ఎంపీ పార్లమెంట్‌లో ఒక ఇష్యూని లేవనెత్తారు రైజ్. అలాగే ఫార్మర్స్ ఏ ఇష్యూస్ అయితే లేవనెత్తారో, ఆ ఇష్యూస్‌కి కంప్లీట్‌లీ సాటిస్ఫాక్టరీ రిజల్యూషన్ పూర్తిగా తృప్తిపరిచేలాగా ఒక పరిష్కారం ఇవ్వడం అనేది ఇమ్మీడియేట్‌గా పాజిబుల్ కాకపోయినప్పటికీ, అన్నారు కదా! పాజిబుల్ కాకపోయినప్పటికీ, ద గవర్నమెంట్ మస్ట్ రీఅష్యూర్ దెమ్. గవర్నమెంట్ వాళ్ళకి అభయం ఇవ్వాలి. రీఅష్యూర్ ఇవ్వాలి. రీఅష్యూర్ అంటే అర్థం ఏంటి? టు రిమూవ్ ఫియర్. వాళ్ళ మైండ్‌లో ఉన్న భయాన్ని, కన్సర్న్‌ని రిమూవ్ చేయాలి. ఏం చెప్పి రిమూవ్ చేయాలి? దట్ హానెస్ట్ ఎఫర్ట్స్ విల్ కంటిన్యూ టు అడ్రెస్ దెమ్. నిజాయితీగా మేము ఎఫర్ట్స్ పెడతాము. దేనికి? మీ యొక్క కన్సర్న్స్ అన్నిటిని అడ్రెస్ చేయడానికి మేము ఎఫర్ట్స్ పెడతాము అని చెప్పి గవర్నమెంట్ వాళ్ళకి అష్యూరెన్స్ ఇవ్వాలి. ఈవెన్ ఇఫ్ ద ప్రొటెస్ట్స్ ఆర్ ఫార్మల్లీ ఎండెడ్ ఫర్ నౌ. ప్రస్తుతానికి మీరు ప్రొటెస్ట్‌లు ఆపేసినా సరే, మీరు ఆపేసారు కదా అని మేము ఊరుకోము. మీరు ఏవైతే సమస్యలు లేవనెత్తారో వాటిపైన మేము దృష్టి పెడతాము. మీరు మమ్మల్ని నమ్మండి అని చెప్పి ప్రభుత్వం మాట ఇవ్వాలి.
Reforms are necessary to ensure that India has a productive, sustainable, remunerative agriculture sector. ఇండియాలో ప్రొడక్టివ్‌గా ప్రొడక్టివ్ అంటే మంచి అవుట్‌పుట్ వచ్చేలాగా, సస్టైనబుల్ అంటే భావితరాలకి నష్టం జరగకుండా ఉండేలాగా, రెమ్యూనరేటివ్ అంటే లాభదాయకంగా ఉండేలాగా అగ్రికల్చర్ సెక్టర్ రావాలి అంటే సంస్కరణలనేవి తప్పదు. ఖచ్చితంగా మార్పులు, చేర్పులు తీయాలి. ప్రస్తుతం ఉన్న సమస్యల్ని ఓవర్‌కమ్ చేసి కొత్త సిస్టమ్ తీసుకురావాల్సిన అవసరం ఎప్పుడూ ఉంటుంది. వైల్ ఆల్ స్టేక్ హోల్డర్స్ అపియర్ టు అగ్రీ ఆన్ దిస్ ప్రిన్సిపల్, అందరూ కూడా ఈ విషయంలో అగ్రీ అవుతారు. ఇన్‌ఫాక్ట్ రైతులు, వ్యాపారులు, ప్రభుత్వం, ప్రజలు అందరూ ఈ విషయంలో అగ్రీ అవుతారు. అపియర్ టు అగ్రీ అంటే అగ్రీ అవుతున్నట్టుగా కనిపిస్తున్నప్పటికీ దే డైవర్జ్ ఆన్ ద క్వెషన్స్ ఆఫ్ డీటెయిల్. క్వెషన్స్ ఆఫ్ డీటెయిల్ అంటే ఎలా చేయాలి అనే విషయంలో సంస్కరణలు కావాలి అని అందరూ అంటున్నారు. సైంటిస్ట్‌లు అంటున్నారు, రైతులు అంటున్నారు, వీళ్ళు అంటున్నారు. కానీ అది ఎలా చేయాలి అనే విషయంలో డైవర్జ్ అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విషయంలో విడిపోతున్నారు. ఒక్కొక్కరు ఎలా అంటారు, ఇంకోళ్ళు ఇంకోలా అంటారు. డైవర్జ్, కన్వర్జ్ అంటే కలవడం, డైవర్జ్ అంటే విడిపోవడం. The reports of the National Commission on Farmers, chaired by Professor M.S. Swaminathan and other government committees, have suggested solutions. M.S. Swaminathan Committee మరియు అదర్ గవర్నమెంట్ కమిటీస్ సొల్యూషన్స్ ని సజెస్ట్ చేశాయి ఏం చేయాలి అనే విషయంలో. ద సెంటర్ మస్ట్ ఎంగేజ్ విత్ ద ఫార్మర్స్, పొలిటికల్ పార్టీస్ అండ్ స్టేట్స్ అండ్ ఎకనామిక్ అండ్ ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ అట్ స్టేక్. సో సెంట్రల్ గవర్నమెంట్ తనంతట తానే ఒక నిర్ణయం తీసుకోకుండా ఎంగేజ్ అవ్వాలి. ఎవరితో? ఫార్మర్స్‌తో మాట్లాడాలి, పొలిటికల్ పార్టీస్‌తో మాట్లాడాలి, రాష్ట్ర ప్రభుత్వాలతో కూడా మాట్లాడాలి. ఓకే. ఎందుకంటే కొన్ని ఎకనామిక్ ఇష్యూస్ ఉన్నాయి, ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి ఎట్ స్టేక్. ఏవేవైతే ఉన్నాయో వీటన్నిటికి డిస్కస్ చేయడానికి వీళ్ళతో ఎంగేజ్ అవ్వాలి అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ. ఓకే. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎట్ స్టేక్? ఎట్ రిస్క్, ఇన్ క్వెషన్ అని అర్థం. ఏవేవి ఇప్పుడు ఇష్యూస్ అయితే ఉన్నాయో, ఏవైతే ఇష్యూస్‌గా మనం భావిస్తున్నామో వాటన్నిటి గురించి డిస్కస్ చేయడం కోసం స్టేట్స్‌తోని, పొలిటికల్ పార్టీస్‌తోని, ఫార్మర్స్‌తోని ఎంగేజ్ అవ్వాలి, డిస్కస్ చేయాలి అన్నారు. ఎకనామిక్ ఇష్యూస్ అనే పదం ఎందుకొచ్చిందంటే, ఇప్పుడు ఏపీఎంసీస్ ఏమైనా రద్దు చేశారనుకోండి, అగ్రికల్చర్ ప్రొడ్యూస్ బాండ్, అవేంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు రన్ చేస్తాయి. గుంటూరు మిర్చి యార్డ్ ఇట్లాంటివి ఉంటాయి చూడండి, ఆ రకం అన్నమాట. అవి వాటి వల్ల ఏమవుతుందంటే లైసెన్స్ ఫీజులొస్తాయి. గవర్నమెంట్‌కి ఒక 2,000,00,00,000 వరకు ఆదాయం వస్తుంది. ఎవరికి? పంజాబ్, హర్యానా అన్ని రాష్ట్రాలకు కూడా. దాని ద్వారా ఆపరేషన్స్ రన్ చేసే వాళ్ళకి ఒక 2,000 crores ఆదాయం వస్తుంది. ఇప్పుడు రైతులు ఎక్కడన్నా పంట అమ్ముకోవచ్చు అనేసరికి అక్కడ అమ్మకుండా వేరే చోట అమ్మడం మొదలు పెడతారు. అక్కడ లైసెన్స్ ఫీలు ఉండవు. దానివల్ల నష్టం వస్తుంది అనేది ఒక యాస్పెక్ట్. ఎకనామిక్ యాస్పెక్ట్ అంటే అలాగా. దట్ ఈస్ ద బెస్ట్ రూట్ టు ఎఫెక్టివ్ రిఫార్మ్స్. అందరిని ఎంగేజ్ చేస్తూ ముందుకెళ్ళడం అనేదే కరెక్ట్ దారి. దేనికి? ఎఫెక్టివ్ రిఫార్మ్స్. రిఫార్మ్స్ అనేవి ఎఫెక్టివ్ అవ్వాలంటే, మంచి అవుట్‌పుట్ ఇవ్వాలి అంటే అదొక్కటే దారి అని అర్థం. దట్స్ ఇట్ గైస్. థాంక్ యూ వెరీ మచ్. టేక్ కేర్.